Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of Five Boons of Life written by Mark Twain. About the author, Mark Twain by pen name, popularly known American writer, lecturer and also prized the greatest humorist of the US. So he was prized the greatest humorist of the యుఎస్. ఇతన్ని హాస్య కవి హాస్య రచయిత అంటాడనమాట. అండ్ ఆల్సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ ఇంగ్లీష్ లిటరేచర్. అబౌట్ ద స్టోరీ, ద షార్ట్ స్టోరీ ద ఫైవ్ బూన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ రిటన్ బై మార్క్ థోవిన్. ఇట్ ఈస్ a parable with a characteristic twist at the end. Parable, that means moral story అంటే నీతి కథ. అండ్ క్యారెక్టరిస్టిక్ ట్విస్ట్, దట్ మీన్స్ ఏ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇన్ ఏ ప్లాట్ ఆర్ సిచ్యువేషన్ అంటే అనుకోకుండా చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, రైట్. టాపిక్: ఇన్ ద స్టోరీ ఏ ఫెయిరీ ఆఫర్స్ ఏ యంగ్ మ్యాన్ వన్ ఆఫ్ హర్ ఫైవ్ గిఫ్ట్స్. ఒక దేవకన్య వచ్చి ఏమవుతుంది, స్టోరీ ఎ ఫెయిరీ ఆఫర్స్ ఎ యంగ్ మ్యాన్ వన్ ఆఫ్ హర్ ఫైవ్ గిఫ్ట్స్ అంటే బూన్స్ అంటే ఇక్కడ వరాలు అనమాట. ఒక యువకుడి దగ్గరికి వచ్చి వన్ ఆఫ్ హర్ ఫైవ్ గిఫ్ట్స్, ఒక బాస్కెట్లో ఒక ఫైవ్ గిఫ్ట్స్ పట్టుకొని వస్తుంది. ఆ గిఫ్ట్లో ఏముంటాయి? ఫేమ్, లవ్, రిచెస్, ప్లెజర్ అండ్ డెత్. సో ఇవి తీసుకొని వస్తాయి అనమాట. ద ఫెయిరీ టెల్స్ హిమ్ దాట్ ఓన్లీ వన్ ఆఫ్ దీస్ గిఫ్ట్స్ ఈజ్ వాల్యుబుల్. ఈ ఫైవ్ దాంట్లో ఒక వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఈజ్ వాల్యుబుల్ అని చెప్తాను అనమాట. సో ఈ షుడ్ చూస్ వైస్లీ బిఫోర్ గోయింగ్ టు సెలెక్ట్ దీస్ అమంగ్ దీస్ ఫోర్ గిఫ్ట్స్. హీ హ్యాస్ టు సెలెక్ట్ దట్ వెరీ వైజ్లీ అంటే క్లెవర్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఈచ్ టైమ్ హీ సీమ్స్ టు మేక్ ద రాంగ్ చాయిస్. ఇప్పుడు ప్రతిసారి అతడు రాంగ్గానే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. హీ చూజెస్ ప్లెజర్ ఫస్ట్ సారి హీ చూస్ ప్లెజర్, నెక్స్ట్ లవ్, సెకండ్ సారి లవ్ చూజ్ చేసుకుంటాడు అనమాట. ప్లెజర్స్ మేక్ హిమ్ డిసప్పాయింటెడ్, అతని ప్లెజర్ డిసప్పాయింట్ చేస్తుంది, నిరాశకు గురి చేస్తుంది. అండ్ లవ్ గివ్స్ హిమ్ గ్రిఫ్. లవ్ ఏమి చేస్తుంది అతనికి? గ్రిఫ్ అంటే లాస్ ఆఫ్ ద పీపుల్ అంటే అతడు గ్రిఫ్ను లవ్ను సెలెక్ట్ చేసుకుంటే అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోతారు. అతని బంధువులు, అతని పిల్లలు, చివరికి అతని భార్య కూడా చనిపోయి ఒక రూములో ఒక శవపేటిక పక్కన కూర్చొని ఉంటాడనమాట లోన్లీగా. ఆ శవపేటికలో అతని భార్య ఉంటారనమాట. సో అన్ని కష్టాలు అనుభవిస్తాడనమాట. నెక్స్ట్ దెన్ హీ గోస్ ఫర్ ఫేమ్, ద మెగ్నిఫిషియంట్. దట్ మీన్స్ వెరీ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అంటే ఫేమ్ అంటే ఏంటి? ఇక ప్రపంచం మొత్తం అతడు తెలిసిపోతాడనమాట, పెద్ద స్టార్ అయిపోతాడనమాట. ఎన్నో గొప్పగా అతడు ప్రపంచం మొత్తం తెలిసిపోయి లాస్ట్కు చివరి ఏమవుతాడంటే, బట్ ఇట్ బ్రింగ్స్ హిమ్ షేమ్, అతడు షేమ్కు గురి అవుతాడు, అవమానాలు భరిస్తాడనమాట. ఆన్ హ్యావింగ్ చూసన్ వెల్త్ హీ బికమ్స్ ఏ పాపర్. లాస్ట్కు చివరికి వెల్త్ను చూజ్ చేసుకుంటాడనమాట ఈ ఫైవ్ గిఫ్ట్లో. సో వెల్త్ని చూసుకు ఈ బికమ్స్ పాపర్. సో పాపర్ దట్ మీన్స్ వెరీ పోర్ పర్సన్ అయిపోతాడు. వేసుకోవడానికి బట్టలు ఉండవు అనమాట, తినడానికి తిండి ఉండదు అనమాట. సో అతను ఎట్లా అంటే అంటే ఎట్లా కంపేర్ చేస్తాడంటే ఒక గిల్ట్ నగలతోని ఈ గిఫ్ట్లన్నీ గిల్ట్ నగలతో అంటే బంగారానికి ఒక మామూలు చైన్కి బంగారం కోటేస్తే ఎట్లా ఉంటుందో అలాంటి వాటితో పోలుస్తాడనమాట. పాపర్ అయిపోతాడనమాట. పాపర్ అంటే వెరీ పోర్ పర్సన్. ఒక రూమ్లో కూర్చొని ఒక డ్రైడ్ బెడ్, వెరీ రాటన్ బెడ్ తినుకుంటా ఒక రూమ్లో కూర్చొని వణుకుతూ సరిగా మాటలు కూడా మాట్లాడరాకుండా స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాడనమాట లాస్ట్కు. ఫైనల్లీ హీ రియలైజెస్ దాట్ డెత్ ఈజ్ ద ఓన్లీ గిఫ్ట్ విచ్ సూదెస్ హిమ్. సో అతనికి అర్థమైపోతుంది ఇక డెత్ ఒకటే నన్ను ఓదార్స్తుంది. సూదెస్ దట్ మీన్స్ కన్సోల్స్ అనమాట, ఓదార్స్తుంది అనమాట. రెడ్యూస్ పెయిన్ అంటే ఓదార్స్తుంది అనుకుంటాడనమాట. హీ ప్లీడ్స్ విత్ ద ఫెయిరీ టు గ్రాంట్ హిమ్ దట్ ఇన్వాల్యుబుల్ గిఫ్ట్ బట్ ఇన్ వెయిన్. చివరికి అతడు ఆమెను బతిలాడతాడనమాట, ఆ ఫెయిరీని, నాకు ఆ డెత్ ఇవ్వమని. కానీ ఇన్ వెయిన్ దట్ మీన్స్ దట్ ఈజ్ యూజ్లెస్ బికాస్ ద ఫెయిరీ హ్యాస్ ఆల్రెడీ గివెన్ డెత్ టు అన్ ఇన్నోసెంట్ చైల్డ్. ఆ ఫెయిరీ ఒక ఇన్నోసెంట్ చైల్డ్కు ఇది ఇస్తుంది. ఇన్నోసెంట్ చైల్డ్ దట్ మీన్స్ ఆ ఫెయిరీ కూడా ఈ చైల్డ్ దగ్గరికి, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆ అబ్బాయి ఏం అడుగుతాడంటే అసలుకి ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఆ ఫెయిరీనే సెలెక్ట్ చేసి ఈమెని అడుగుతాడనమాట. కానీ ఈ యంగ్ మ్యాన్ అడగడనమాట. అడగేసరికి ఆమె తెలుసు కాబట్టి దీనివల్ల ఏంటిది ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో తెలుసు కాబట్టి అతనికి మొదటిసారిగానే ఫస్ట్ టైమ్ అతనికి డెత్ ఇస్తదనమాట. ఇదనమాట. కంక్లూజన్ అకార్డింగ్ టు మార్క్ థర్విన్ డెత్ ఈస్ ద ఓన్లీ ఎటర్నల్ ట్రూత్ విచ్ బికమ్స్ యాజ్ గిఫ్ట్. సో ఎటర్నల్ ట్రూత్ అంటే ఏంది ఎటర్నల్ అంటే ఇక్కడ ఎటర్నల్ ట్రూత్ దట్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్ ఫిక్స్డ్ అండ్ నెవర్ చేంజ్. అది దాన్ని మనము చేంజ్ చేయలేము. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదనమాట. ఓకేనా? కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ డెత్ ఎవరు సెలెక్ట్ చేసుకోరనమాట. ఎందుకంటే చనిపోతామని భయం ప్రతి ఒక్కరికి ఎవ్రీబడీ. సో ఎవ్రీబడీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ డైయింగ్. సో దట్ ఈస్ వై ద మ్యాన్ చూస్ ఫస్ట్ ఫేమ్, నెక్స్ట్ లవ్, దెన్ ఆఫ్టర్ riches, then after pleasure, but he did not choose until he has failed. Sorry, he has faced the difficulties of all in his life. ప్రతి ఒక్కటి అతడు అనుభవించిన తర్వాత అతనికి తెలిసొచ్చిందనమాట. ఇది ఎట్లా కంపల్సరీగా డెత్ నేను సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే కానీ అదొక చిన్న బాబుకి ఇచ్చేస్తానమాట. సో హీ బికమ్స్ దాట్ బికమ్స్ యాజ్ గిఫ్ట్ వెన్ వన్ transcends the fear of death. Transcends అంటే సో వెన్ వి overcome the fear of death, when we overcome the fear of death, thus the man ends up seeing what he thought are great gifts are actually merely. అంటే మనము మరణానికి భయపడకుండా ఉన్నప్పుడు ఆ డెత్ ఏం చేస్తుందిలే అని దాన్ని అనుకుంటే ద మ్యాన్ ఎండ్స్ అప్ సీయింగ్ వాట్ హీ థాట్ ఆర్ గ్రేట్ గిఫ్ట్. అంటే ఆ గిఫ్ట్లను ఒక గ్రేట్ గిఫ్ట్గా చూడడం ఆపేస్తాడనమాట. సో అవి ఎలాంటి గిఫ్ట్లు అనమాట? మెర్ లెండింగ్ దట్ మీన్స్ జస్ట్ అంటే అవి ఎలాంటి లెండింగ్ అంటే అవి తిరిగి ఇచ్చేటి. అవి మన దగ్గర ఉంచుకున్నవి మన దగ్గర ఉండవు, తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. కొద్ది రోజులే అవి ఉంటాయి అనమాట. అకార్డింగ్ టు ద మార్క్ థోవిన్, అకార్డింగ్ టు ద మార్క్ థోవిన్ హీ సెడ్ దట్ దోస్ ఆర్ మెర్ లెండింగ్ అంటే తిరిగి అప్పులు అనమాట. అవి కంపల్సరీ అవి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే అనమాట. సో దిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్ ఆఫ్ 5 boons of life, the 5 boons of life. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.